Place Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. జెమినీ టీవీ, మా టీవీ ఇలా టీవీలో కూడా మంచి గుర్తింపు ఉంది మీకు. కానీ అక్కడ నుంచి సినిమాల్లోకి రావడానికి కష్టం అనిపించిందా? ఏం లేదండి, ఈజీగానే మీకు అవే వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకున్నాను. 1 minute క్యారెక్టర్స్ చేశాను, 10 minutes క్యారెక్టర్ చేశాను, 10 days క్యారెక్టర్స్ చేశాను, 60 days క్యారెక్టర్స్ చేశాను. అయితే వచ్చిన ఏదైనా ఆపర్చునిటీ వస్తుంది దాని గురించి అడిగి కనుక్కొని చేసుకుని వెళ్ళిపోయినే తప్ప దీన్ని ఎప్పుడు రిజెక్ట్ చేయకుండానే చేసుకుని. ఎందుకంటే మనకి వెనకాల ఇది లేనప్పుడు, మనకి వెనకాల సపోర్ట్ లేనప్పుడు, ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అని చెప్తున్నప్పుడు ఒక ఇలా ఉండాలిరా ఇలా వెళ్ళాలిరా అని చెప్పేవాళ్ళు లేనప్పుడు మనం దాంట్లోనే మనమే సెలెక్టివ్గా జాగ్రత్తగా నెతుక్కుంటూ వదలకుండా. నాకు ఎవరైనా ఫోన్ చేసి సురేష్ గారు సరే మొన్న ఆటో డ్రైవర్ క్యారెక్టర్ అనుకున్నాం సార్ అది ఏదన్నా అంటే డైరెక్టర్ గారు ఏమో చూసి కొంచెం మీరు అసలు ఆటో డ్రైవర్ మాస్ కాదు ఆయన ఎలా చేద్దాం లేదు ఇంకొక వేషం ఏదో అనుకుంటున్నాం అది చేద్దాం అని అంటే వెరీ హ్యాపీ. నేను కూర్చుంటాను. మనం షూ వేసుకుంటామండి, సైజ్ 10 ఇది 8లో పెట్టాలంటే చాలా కష్టం కదా. నేను ఆటో డ్రైవర్ కింద సూట్ అవ్వకపోవడం అంటే అందులో పట్టకపోవడం. డైరెక్ట్ ఒక విజన్ ఉంటుంది. అంటే ఆటో డ్రైవర్ క్యారెక్టర్ చేయలేమని కాదు, ఆయన ఏదో నన్ను చూడగానే ఇంకో ఇది పోలీస్ బాగుంటాడు లేకపోతే ఏదో లేదు ఇంకోటి బాగుంది ఇదేదో అనిపిస్తుంది ఆయన. సో నాకు వేరే క్యారెక్టర్ ఇచ్చారు. అలా నేను ఏది వదలకుండా చిన్న చితక క్యారెక్టర్స్ నుంచి 10 days 15 days క్యారెక్టర్స్ వరకు వదలకుండా చేసుకుంటూ వెళ్తున్నా. సో అప్పుడు నాకేం భయం అనిపించలేదు. యాంకరింగ్ నుంచి యాక్టర్గా వచ్చినప్పుడు యాంకరింగ్ ఇంకా చాలా కష్టం. మొహం మీద పొద్దున్నే మొహం కడుక్కున్నట్టు నవ్వు పులిమేసుకుని వచ్చేయాలి, ఇలా వేసుకుంటే కాదు. నేను ఎవరికో చెప్పాను, లాస్ట్ ఎవరో చెప్పారండి పొద్దుటే మనం ఎలా ఉంటుంది కదా, దేవుడు చెప్తాడు ఇలా మొహాలు చూసుకోండి ఇలా అని. యాక్షన్ పడుకుంటాం కదా కట్ అయితే అంతే. పొద్దుట ఓపెన్ చేస్తాం పుస్తకం. యాంకరింగ్ చాలా కష్టం. 24 Framesలో మీరు చాలా మందిని ఇంటర్వ్యూస్ చేశారు, ఎంతోమంది సెలబ్రిటీస్ని. అండ్ ఆ ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు మీకు అనిపించిందా ఏదో ఒక నేను కూడా ఆ పొజిషన్లో ఉండొచ్చు, అప్పుడు నేను ఇలా మాట్లాడతానేమో అని మీకు అనిపించిందా యాంకర్గా ఉన్నప్పుడు? అంటే నాకు బేసిక్గా నా లైఫ్ స్పాన్లో నా కెరియర్లోనే 1200 ఇంటర్వ్యూలు చేసే అద్భుతమైనటువంటి గొప్ప వరాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. నేను సినిమా యాక్టర్గా రాగానే యాక్టర్ని అయిపోయి రాగానే హీరోని అయిపోయి రాగానే ఏదో అయిపోయి ఉండి కూడా అయిపోయినా కూడా అంతమంది యాక్టర్స్ నేను కలవలేను, ఎక్కడా కలవలేను. హైలీ 1200 మంది నటీనటులు, చిన్న చితక డైరెక్టర్లు, స్టంట్ మాస్టర్లు, టెక్నీషియన్లు, పెద్ద పెద్ద హీరోలు, చిన్న చిన్న హీరోలు, కొత్తగా వస్తున్న హీరోలు, వీళ్ళందరినీ 1200 ఇంటర్వ్యూలు చేసి 1200 పైనే ఉంటాయి. ఇంకా నాకు లెక్కలేదు కానీ అది అదృష్టం అంటున్నా. చాలా చూస్తూ ఉంటా నేను. ఈవేళ మీ దగ్గర బెరుకు లేకుండా భయం లేకుండా ఏదైనా నిజాయితీగా నేను అనుభవించాను కాబట్టి నేను మాట్లాడతాను, నాకు హక్కు ఉంది. అలా రజనీకాంత్ గారితో త్రీ డేస్ కూర్చున్నాను. బాలసుబ్రహ్మణ్యం గారి ఇంట్లో ఉండి ఇంటర్వ్యూలు చేశాను. లెజెండ్ అమితాబ్ బచ్చన్ గారిని అమృత వర్షం అనే తెలుగు సినిమాలో ఆయన ఒక క్యారెక్టర్ చేయడానికి వచ్చినప్పుడు తాజ్ కృష్ణ ఎక్కడే ఉంది హోటల్లో వెళ్ళి ఇంటర్వ్యూ చేశాను. ఇవన్నీ ఎక్స్పీరియన్స్లు అంటున్నా. నాకు చాలా అది గర్వంగా ఉంటుంది. నేను యాక్టర్ ఇప్పుడు నిజంగా మన మురళీ శర్మ గారు ఎప్పుడు అంటూ ఉంటారు, నిన్ను చూస్తే ఏదో కొత్త వాళ్ళలాగా ఇప్పుడు వచ్చాడు అనిపించదు, నీదో ఎప్పుడో ఒక సినిమా చేశాను, ఆ తర్వాత ఎప్పుడు కలిసినాయనా అంటే ఇడు హే మావాడు పరిచయం ఉంది ఇడు ఎక్కడ పక్కడు అన్నట్టు ఉంటావు నువ్వు. అది బికాజ్ ఎప్పుడు ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కలిసి ఆయన గుంటూరు మురళీ శర్మ గారు యాక్టర్ ఉన్నారు కదా, కొన్ని రిలేషన్స్ అలా బాండింగ్స్ ఉంటాయి. అలా నేను ఇప్పుడు ఏంటంటే అది అదృష్టంగా అనుకుంటాను. 24 Frames అనే పేరు మీరు ఎత్తారు కాబట్టి చాలా గొప్ప అదృష్టం. నాకు చాలా అవార్డ్స్ 24 Frames తెచ్చిపెట్టింది. చాలా బాధ్యతతో కూడినటువంటి యాంకరింగ్ చేయాలి ఇక్కడ అల్లర చిల్లరగా ఉండేది కాదు. ఒక కమల్ హాసన్ గారు ఎదురుగుండా కూర్చున్న, చిరంజీవి గారు కూర్చున్న, జయసుధ గారు, చాలా ఎంత పెద్ద వాళ్ళు అండి, కైకాల సత్యనారాయణ గారు లాంటి లెజెండరీ యాక్టర్స్ నా ముందు కూర్చున్నప్పుడు ఓ పద్ధతి, ఓ విధానం ఉంటుంది. వాళ్ళ గురించి రీసెర్చ్లు చేయాలి. ఇప్పుడు మాట్లాడితే గూగుల్ అని కొట్టేస్తే టక్మని వచ్చేస్తున్నాయి డీటెయిల్స్, అప్పుడు లేవు. నెట్లో కూర్చుని వెతికిని ఆయన ఎప్పుడు పుట్టారు ఏంటి, రేపు సత్యనారాయణ గారు వస్తున్నారంటే వివరాలు తీసుకుని దాని గురించి రాసి
రీసెంట్గా కూడా మొన్న మంచు లక్ష్మి గారు ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే గుండెల్లో గోదావరి టైంలో ఇంటర్నెట్ లేవు, ఏమీ లేవు. నా గురించి తను రీసెర్చ్ చేశాడు. అలా ఇంట్రెస్టింగ్గా క్వశ్చన్స్ అడిగితేనే కదా మేము ఆన్సర్ చేయగలం అని అంటే అది నిజంగా నేను ఆవిడ ఏంటి ఎలాగ ఎక్కడెక్కడ వాళ్ళ ఊరు సొంతూరు మోదుగులు మూడని, ఆవిడ చదువుకున్న చదువు, అమెరికాలో ఏ షోస్ చేశారు, ఇవన్నీ అట్లా వర్క్ చేశాను. 24 ఫ్రేమ్స్ చాలా కష్టపడి అంటే చాలా ఎక్కువ వర్క్ చేశాను బాగా. ఓకే. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ అండి 24 ఫ్రేమ్స్లో? చాలా ఉన్నాయండి, చాలా. అంటే లైక్ కైకల సత్యనారాయణ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, మన యాక్టర్ సుమన్ గారు, ఈవెన్ రజనీకాంత్ గారు. నేను మెడ్రాస్ వెళ్ళి రోబో సినిమా టైంలో నేను అక్కడికి వెళ్ళడానికి కారణం రజనీకాంత్ గారే. సురేష్ ఆయనే పిలిపించండి, అక్కడ ఆయన వస్తే బెటర్ అని నేను ఇక్కడ నుంచి మెడ్రాస్ వెళ్ళి ఆయన 2-3 డేస్ ఉన్నాను వాళ్ళ ఇంట్లో. ఇవన్నీ చాలా మెమరీస్ అన్నమాట నాకు బాగా. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇప్పటికి చాలాసార్లు చెప్పుకుంటే చాలా కృతజ్ఞుడిని ఆయన మాట అన్నందుకు. నిన్ను చూస్తే నన్ను చూసినట్టు ఉంటుందిరా చాలా సినిమాలు. అప్పట్లో నేను సినిమాలు చేస్తున్నప్పుడు ఆ చిన్న యాక్టివ్ ఏదో చేయాలనే తపన నీ కళ్ళల్లో కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. అలా రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మధ్యన చాలా ఆయన తమ్ముడిగా చేశాను శ్రీనివాస్ కళ్యాణంలో చేస్తున్నా. అలా చిరంజీవి గారు అప్రిషియేషన్ ఎప్పటికీ మర్చిపోలేదు. ఇది ఒక కనెక్టివిటీ ఆయనకి నాకు. చాలా సినిమాలకి ఆయన నేను డైరెక్ట్ చేశాను. 8 weeks 8 MHz అనే ప్రోగ్రామ్కి చిరంజీవి గారు యాంకరు, నేను డైరెక్టర్ని. ఎవ్రీ వీక్ ఆయన కూర్చుంటే సురేష్ బాగుందా, ఓకే, సిట్టింగ్ పొజిషన్ ఏంటి, ఓకే, లెఫ్టా రైటా, ఇలా ఏంటి అని అడుగుతారు. నాకు అబ్బాయి అట్లా నేను మా బాస్ని అడిగి మరీ ఆ ప్రోగ్రామ్ నాకు ఇవ్వండి సార్, నాకు ఇవ్వండి అని అడిగి మరీ చిరంజీవి గారు ప్రతి ఫ్రైడే అందరూ ఆఫీస్ స్టాఫ్ వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటివన్నీ మెమరీస్ అనమాట. వస్తే చిరంజీవి గారిని పైకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకుని ఆయన్ని 8 weeks 8 వారాల పాటు ఆయన ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక్కొక్క సినిమా గురించి ఆయన మాట్లాడటం, ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. ఇవాళ నేను యాంకరింగ్ చేస్తున్నానంటే ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఎలా ఈ కంటెంట్ చెప్పనా సురేష్, లేకపోతే నేను ఈ సురేష్ అనేవాడు ఆయన అభిమానిగా తెలుసు ఆయనకి, నేను చిన్నప్పటి నుంచి ఆయన. కానీ నేను ఇక్కడ ఆ డైరెక్టర్ ఓ రోజు ఆయన వచ్చి కూర్చుంటే వెనకాల గ్రీన్ మ్యాట్ ఉంది, నాకు షర్ట్ కీ అవ్వట్లేదు, నేను వేసుకొచ్చిన షర్ట్ గ్రీన్ మ్యాట్. శివగారని ఆయనతో పాటు ఉంటారు, చిరంజీవి గారి అసిస్టెంట్ లాగా. ఆయన అంటే ఆయనకి చెప్పలేకపోతున్నాను, మైక్లో చెప్పాలి, ఆ కీ అవ్వట్లా. ఆయన కూర్చున్న వెనకాల బ్లూ వేసుకోవద్దు, గ్రీన్ వేసుకోవద్దు, కీ అవ్వదు. అదంటే ఏమంటే సురేష్ స్టార్ట్ చేద్దామా అంటున్నారు ఆయన. సార్ ఏంటమ్మా ప్రాబ్లం అంటే, లేదు సార్ షర్ట్ ప్రాబ్లం ఉంది చిన్నది, కీ అవ్వట్లేదు. కీ ఏంటి చూపించా, తీసుకొచ్చి ఓ సారీ వేరే షర్ట్స్ తీసుకొచ్చా. అలాంటి దగ్గరగా ఉన్నాను, ఇంకా అంతకంటే ఏం కావాలి చిరంజీవి గారికి.